వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 320వ వీడియో. 3200 ప్రశ్నలు కంప్లీట్ అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, రకరకాల సబ్జెక్టులు, అంటే దాదాపు జిఎస్లో ఉండే అన్ని సబ్జెక్టుల నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ అయితే మీకు టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవనుకున్నానో అవి ఖచ్చితంగా ఇస్తున్నాను. ప్రతి వీడియోలో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ నుండే క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీకు ఒక వీడియోలో ఒకే సబ్జెక్ట్ నుండి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. తదనుగుణంగానే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు అయితే మరి ఈ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతకాలం మీకు డిఫరెంట్ క్వశ్చన్సే ఉంటాయి ఒక వీడియోలో. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు స్టాండర్డ్ జీకే నుండి మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, డెంగ్యూ వ్యాధికి కారణం ఏ వైరస్? మీకు అందరికీ తెలుసు డెంగ్యూ ఫీవర్. మనకి ఈ వ్యాధికి కారణం లేదా ఈ ఫీవర్కి కారణం ఏంటంటే ప్లావి వైరస్ అండి. మనకు వైరస్లు, బ్యాక్టీరియాలు, అత్యంత సూక్ష్మజీవులు వివిధ రకాలైనటువంటి వ్యాధుల్ని కలిగిస్తున్నాయి. అందులో మీకు వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులలో డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, తర్వాత మీకు HIV ఎయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. జలుబు కూడా మనకు రైనో వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులలో కలరా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, కుష్టు కానివ్వండి, క్షయ కానివ్వండి, ఇవన్నీ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఏ డిసీజు ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది అనేది మీరు కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. నేను కూడా డెఫినెట్గా ప్రతి వీడియోలో ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మీకు ఈ మెటీరియల్స్ ఈ వీడియోస్లో ఏది కూడా మిస్ కాదు. అదేవిధంగా మనకు ఈ వైరస్ను స్ప్రెడ్ చేయడము లేదా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమ ఏది అంటే డెంగ్యూకి ముఖ్యంగా ఎడిస్ ఈజిప్టై దోమ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకు ఎడిస్ ఈజిప్టై ఈ మస్కిటో ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. అదే మనకు మలేరియా అయితే ఆడ ఎనాపిలస్ దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. వేటి ద్వారా ఏవి వాహకాలుగా పనిచేస్తున్నాయి ఇక్కడ, ఈ సూక్ష్మజీవులు ఏవి తీసుకెళ్తున్నాయి అనేది కూడా మీరు కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇదేమో వరల్డ్ జాగ్రఫీ నుంచి ఉన్న క్వశ్చన్. మీకు ఏ మహాసముద్రాన్ని ప్రశాంత సముద్రం అంటారు? మాజిలాన్ ఒక సముద్రానికి ప్రశాంత సముద్రం అని పేరు పెట్టాడండి. ఏ మహాసముద్రాన్ని ఈ పేరుతోటి పిలుస్తున్నారు? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. 3 ఆప్షన్స్ ఇచ్చాను. రైట్ ఆప్షన్ అయితే మీరు గెట్ చేయండి. రైట్ ఆప్షన్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రశాంత మహాసముద్రం అంటారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్ అంటారు. ఇక్కడ హెర్రింగ్ జాతి చేపలు ఎక్కువగా లభిస్తాయి. ఇది బిఎడ్ ఎంట్రన్స్ జీకేలో అడిగినటువంటి ప్రశ్న అండి. ఏ సముద్రాన్ని మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్ అన్నారు? సో అట్లా డిఫరెంట్ నేమ్స్ కనుక ఉంటే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పన ఎవరి నేతృత్వంలో జరిగింది? దాదాపు మ్యాక్సిమం అందరికీ ఆన్సర్ తెలిసి ఉంటుంది. మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీన్నే మనం NEP 2020 అంటున్నాం. దేశవ్యాప్తంగా దీని ఇంప్లిమెంటేషన్ అయితే కొంత జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో మొత్తం మీద ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది మనకి. ఈ NEP 2020ని సిఫార్సు చేసింది ఎవరు అంటే కస్తూరి రంగన్ కమిటీ. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, జాతీయ పతాకం ఎప్పుడు రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది? ఇక్కడ రాజ్యాంగ సభ అని ఉండాలండి. రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. మన నేషనల్ ఫ్లాగ్ను ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనకు నేషనల్ ఫ్లాగ్ని. సో డేట్ వచ్చేసి మనకు 1947 జూలై 22 అండి. పర్టికులర్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తుంచుకోండి. చాలాసార్లు మనకి ప్రశ్న అండి ఇది. ఏ తేదీన భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని అడాప్ట్ చేసుకుంది లేదా ఆమోదించింది అనేది? 1947 జూలై 22 మన జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య మరి డిజైన్ చేయడం జరిగింది. అది కూడా గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 5, NEP 2020 10+2+3 స్థానంలో ఏ నమూనాను సూచించింది? ఇప్పటిదాకా మనము ఈ బిఫోర్ NEP 2020 కంటే ముందు మనము ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మెథడ్ ఫాలో అవుతున్నాం. 10+2+3, 10th క్లాస్ వరకు, తర్వాత 2 years ఇంటర్మీడియట్, తర్వాత 3 years డిగ్రీ. సో ఈ మోడల్ స్థానంలో కొత్త సిస్టమ్ ఏం తీసుకొచ్చింది NEP 2020 అంటే 5+3+3+4 స్ట్రక్చర్ని సిఫార్సు చేసింది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మీకు ఫస్ట్ 5 years పునాది దశ అంటాం.
దీంట్లో మనకి పూర్వ ప్రాథమిక విద్య ప్లస్ 1-2 తరగతులు, అంటే ఇక్కడ 5 years గడుపుతాడు స్టూడెంట్. ఇక సెకండ్ స్టేజ్ తయారీ దశ అంటాం. ఇక్కడ 3 years ఉంటాడు స్టూడెంట్. 3, 4, 5 తరగతులు తయారీ దశలో వస్తాయి. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేసి మిడిల్ స్కూల్ అంటాం. ఇక్కడ 6, 7, 8 తరగతులు, అంటే 3 years ఇక్కడ ఉంటాడు. 5+3+3 అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక విద్య. ఇక్కడ 4 years ఉంటాడు. 9th, 10th, 11th, 12th grade. ఓకే, ఇంటర్మీడియట్ వరకు. ఇక్కడ అప్ టు 18 years ఏజ్ అని పేర్కొంటున్నాడు. సో ఇక్కడ ఈ 4 classes ఇక్కడ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 5+3+3+4. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మీకు డిఎస్సిలో కంపల్సరీ క్వశ్చన్, లేదా జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 6. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇది 1968లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మనకి ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1968లో అమల్లోకి వచ్చింది. అది 10+2+3 మోడల్ అనేది మనము ఇప్పటిదాకా ఇదే మోడల్ని దాదాపు ఫాలో అవుతున్నాం. 1986లో రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది. 1986లో సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిండ్రు. 1992లో మాడిఫైడ్ సవరించిన జాతీయ విద్యా విధానం ఉన్నారు. ఇప్పుడు 2020లో మనకి మూడవ జాతీయ విద్యా విధానం అని చెప్పుకోవచ్చు. ఇది క్లారిటీగా ఉండండి మీరు. ఇక క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుండి ఈ ప్రశ్న ఉందండి. భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి తురుష్క చక్రవర్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న మనకి. ఇండియా మీద అటాక్ చేసిన మొట్టమొదటి తురుష్క చక్రవర్తి వచ్చేసి మనకి మహమ్మద్ గజనీ అండి. మనకి క్రీస్తు శకం 1000 ప్రాంతంలో మహమ్మద్ గజనీ ఫస్ట్ అటాక్ అయితే జరుగుతుంది. తర్వాత మీకు 1026 వరకు దాదాపుగా మీకు సోమనాథ్ టెంపుల్ మీద కూడా అటాక్ చేయడము, చాలా టెంపుల్స్ మీద అటాక్ జరుగుతుంది. కాకపోతే మహమ్మద్ గజనీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ రాజ్యాన్ని పాలిస్తున్న సబక్తజిన్ కుమారుడే మహమ్మద్ గజనీ. అసలు పేరు అబ్దుల్ కాషిం మహమ్మద్. మహమ్మద్ గజనీ యొక్క టార్గెట్ ఇండియాలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడం మాత్రమే, అంతే తప్ప ఇక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కాదు. అది మీరు గుర్తుంచుకోండి, క్లారిటీగా ఉండండి. గజనీ యొక్క టార్గెట్ ఏంటిది? ఇక్కడ నుంచి సంపదను తీసుకెళ్లడం ఆఫ్ఘనిస్తాన్కి, కానీ ఇక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కాదు. దాని ఫలితంగానే చాలా చోట్ల అటాక్ చేస్తాడు, కానీ ఎక్కడ కూడా తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఆ ప్రాంతాలను కంట్రోల్లోకి తీసుకోవడం కానివ్వండి, అది జరగలేదు. ఇక రెండో క్లారిటీ మీకు ఇక్కడ ఏముండాలంటే, భారతదేశం మీద దాడి చేసిన మొట్టమొదటి ముస్లింలు ఎవరు అన్నప్పుడు అరబ్బులు అని ఆన్సర్ చేయాలండి మీరు. ఎందుకంటే 712లో మనకు మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతం మీద అటాక్ చేస్తాడు. వీళ్ళు అరబ్బులు. సో అక్కడ మీరు క్లారిటీగా ఉండండి, ఎవరు ఫస్ట్ అటాక్ చేస్తున్నారు, ఏ ప్రాంతం మీద అటాక్ చేస్తున్నారు. సో అది క్లియర్గా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 8. గజనీ మహమ్మద్ చరిత్రను ఎవరు రచించారు? గజనీ మహమ్మద్ ఆస్థాన పండితుడు పిరదోషి అండి. పిరదోషి మనకు ఒక ఇంపార్టెంట్ బుక్ రాస్తాడు, షానామా పేరుతోటి రాస్తాడు. ఇందులోనే మనకు గజనీ మహమ్మద్ యొక్క చరిత్రను మనము గమనించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. మహమ్మద్ గోరి భారతదేశంపై, ఇక్కడ భారతదేశంపై రెక్టిఫై చేసుకోండి, భారతదేశంపై ఏ ప్రాంతం నుండి దాడి చేశాడు? మీకు మహమ్మద్ గజనీ తర్వాత అటాక్స్ మళ్ళీ మీకు మహమ్మద్ గోరి నుండి స్టార్ట్ అవుతాయి. గోరి ఎక్కడి నుంచి వస్తున్నాడంటే మనకి ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ మరణానంతరం అతని రాజ్యం పతనమైపోయిన తర్వాత ఆ గజనీ హీరట్ మధ్య ఈ గోరీ సామ్రాజ్యం అనేది మనకు ఆవిర్భవించింది. ఈ రాజ్య పాలకుడు షిహబుద్దీన్ గోరి, ఇతడే మహమ్మద్ గోరి. సో అతను మనకి ఇండియా మీద అటాక్ చేస్తున్నాడు మహమ్మద్ గోరి. మహమ్మద్ గోరి చేసినటువంటి 2 ప్రముఖమైన యుద్ధాలు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 1191లో మొదటి తరాయిన యుద్ధంలో పాల్గొంటున్నాడు మహమ్మద్ గోరి. ఎవరి మీద? పృథ్వీరాజ్ చౌహాన్, అప్పుడు ఢిల్లీ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అయితే చౌహాన్ మహమ్మద్ గోరిని ఓడిస్తాడు మొదటి తరాయిన యుద్ధంలో. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకి 1192లో రెండవ తరాయిన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడిస్తాడు. ఇది టర్నింగ్ పాయింట్.
ఇండియన్ హిస్టరీలో. ఇక్కడ మనకి మహమ్మద్ గోరి లక్ష్యం ఏందంటే భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. అది మనకు గజనికి గోరికి ఉన్నటువంటి తేడా. సో అనుకున్నట్టుగానే ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అయింది. గోరి తర్వాతనే అంటే 1192 రెండవ తరాయిని యుద్ధమే ఇండియాలో మీకు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు కావడానికి ఒక కీలకమైనటువంటి మలుపు అనేది మీరు గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కెమిస్ట్రీ. కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అని దేనిని పేర్కొంటారు? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటారండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా H2SO4 గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని మాత్రం కార్బన్ మూలకాన్ని పేర్కొంటారు. ఎలిమెంట్స్ అంటే మూలకాలండి. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని దేన్ని పేర్కొంటారు అంటే కార్బన్ అని మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా కార్బన్ అనేది ఒక అనుఘటకంగా ఉంటుంది కాబట్టి దీన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పేర్కొంటున్నారు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్. మరి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.